హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వప్న తెలుగు వ్లాగ్స్. ఈరోజు అయితే మేము మా పుట్టింటికి అయితే వెళ్ళబోతున్నాము. సో మా వారైతే రావట్లేదు, నేను మా పాప వెళ్తున్నాము. మా అమ్మ వచ్చిందని ఒక కారణం, అండ్ 5వ నెల చీర పెడతారు కదా, సో దానికోసం కూడా అయితే వెళ్తున్నాము. మా పాప అయితే ఇంకా లేవలేదు. మేమైతే ఆల్రెడీ రెడీ అయిపోయాము. సో అయితే మేము లగేజ్ అయితే కూడా సర్దేసుకున్నాము. ట్రైన్ అయితే చాలా అంటే చాలా లేట్గా ఉంది, 4 గంటలు లేట్గా ఉంది. సో అందుకని మధ్యాహ్నం 11 గంటలకి వెళ్ళాల్సింది 4 అలా అయిపోద్దంట. సో అందుకని మేమైతే ఇందులో పులిహార, బంగాళదుంప కర్రీ, సో అన్నీ అయితే పెట్టుకున్నాము. మా బుడ్డి పాపకేమో పెరుగన్నం అయితే పెట్టుకున్నాము. సో ఇవన్నీ మధ్యాహ్నానికి వెళ్ళేటప్పుడు చాలా లేట్ అవుతుంది కదా, సో అందుకని అయితే ముందే రెడీ చేసుకున్నాము. సో మార్నింగ్ అయితే లేచి దోశలు అయితే వేసుకున్నాము. దోశలు ఆల్రెడీ తినేసాము. సో టైం అయితే 7:30 అవుతుంది. ఇప్పుడు మా పాపని లేపి రెడీ చేయాలి. సో అప్పుడైతే మేము మళ్ళీ బయలుదేరుతాము. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో లెస్ట్ వాచ్ ఇట్, కంటిన్యూ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. రాయగడ కొత్త స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే ట్రైన్ అయితే రాబోతుంది. వాయిస్ పడుతుంది. ఫోటో కాదు, వీడియో. కొత్త స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి మళ్ళీ ఇప్పుడు 3కి అయితే ఇచ్చాడు. ఇప్పుడు వస్తుందంట స్టేషన్. ఇప్పుడైతే ఎక్కాలి. పూజించుకున్నాము. ట్రైన్ వచ్చేస్తుందని. బాబాయ్ ట్రైన్ వచ్చేస్తుంది. బాబాయ్ చెవులు పూజించుకోండి. బాబాయ్ బాబాయ్ ట్రైన్ వచ్చేస్తుంది. బాబాయ్ ఇంకేమి వినిపించదు. బాయ్ చేచా, బాయ్ బాయ్ డాడీ, బాయ్. నువ్వు కనిపించవు డాడీ, బాయ్. అమ్మకు బాయ్ మాత్రం చెప్పవా? డాడీ కాబట్టి బాయ్ చెప్పేసావా? బాయ్ డాడీ. ఏడి డాడీ, బాయ్. లవ్ యూ. జాతా బాయ్. వెళ్తున్నా. ఏది అర్థమా? ఇట్టి సరే మనకి ఇద్దరికి పెట్టు పాపులేట్ పెట్టు. వెరీ గుడ్. అయ్యో బాబోయ్, సూపర్. యమ్మీ 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 అను, యమ్మీ యమ్మీ అను. అయ్యో పిల్ల ఫోన్ పెట్టు. ఫోటో తీద్దామా? ఇంకోటి అంట. ఇంకోటి ఫోన్ వచ్చేస్తుంది. సూపర్. అయ్యి బాబోయ్ బాబోయ్, సూపర్. బొల్లెట్టు కచ్చేసింది బాబోయ్. అయ్యో ఏమైంది? అటు చూడు సార్, చూడు ఏంటయ్యి. ఎక్కడికి వచ్చాం మనము? వైజాగ్ వచ్చాము. అంత ఉంటాయి. అయ్యమ్మా బాబాయ్, 5 రూపాయలు వైజాగ్ వచ్చాము. బిచ్చెట్టు ఉందా? బిచ్చెట్టు ఉంది. రాయగల్లో ఎక్కి హ్యాపీగా వచ్చింది. ఇప్పుడు లేచిపోయాము. బిచ్చెట్టు తింటావా? డింక్ ఉంది.
పప్పులు ఉన్నాయి, చచ్చని పప్పులు. ఇగో ఏం కావాలి చేర్చకి? ఏం కావాలి పప్పులు? చేర్చకి ఏం కావాలి? వెళ్ళిపోలేదు. ఉంది ఉంది, కేకులు ఉన్నాయి. అమ్మమ్మ బాయ్. అయ్యో అమ్మమ్మ ఏది? అమ్మమ్మ అక్కడ ఉందా? బాయ్ చెప్పు. బాయ్ అమ్మమ్మ. బాయ్ అమ్మమ్మ బాయ్. ఇదిగో చూడు, మరి చర్చి ఇక్కడ ఎవరు? ఇదిగో ఇలా చూడు. ఎవరా? అయ్యో బాయ్ చెప్పేచ్చమ్మా. అమ్మమ్మ బాయ్ అంటే వెళ్ళిపోయానా నేను? వచ్చేసాను మరి. వెళ్ళిపోయితేనే మళ్ళీ బాయ్. వద్దు 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 వద్దులే, ఎల్లుంగా వచ్చేసావు కదా. వెళ్ళిపోనా? ఉండు అక్కడ నువ్వు పోయావని బాగా చెప్పేసాము అంతే. వైజాగ్ దాటేసింది. సో భోజనం టైం అయిపోయింది కదా అని పులిహార బంగాళదుంప కర్రీ అయితే తెచ్చుకున్నాం కదా. సో అయితే తినేస్తున్నాము. ఏం చేస్తున్నావమ్మా? దింకు తాస్తున్నావా? ఇంక చాలు, ఇంక చాలు. కొంచెం మెరుగు కేకే ఇంక చాలు. చాలు చాలు ఇంక చాలు. ఇంకానా? కొంచెమే, కొంచెం. ఎంత కావాలి? కొంచెం. ఎంత కావాలి? ఎంత కావాలి? ఎంత కావాలి చెప్పు. ఎంత కావాలి? వేసే. బాగుందా? బాగుందా? ఏంటది? ఏంటది? చెప్పేంటి? చాలే, ఇంక చాలు, ఇంక చాలు. సేచా కొంచెం కావాలి. ట్రైన్ టికెట్లు దొరకలేదని వెయిటింగ్ లిస్ట్లో చేసుకున్నాము. సో 4 టికెట్లో 2 టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. సో ఇంకా 2 అయితే కన్ఫర్మ్ అవ్వలేదు, అలాగని క్యాన్సిల్ కూడా అవ్వలేదు. ఇంకా ఆ 2 సీట్లోనే అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోమన్నారు. సో చూసారా ఇక్కడ కింద బెర్త్లు వచ్చాయి కాబట్టి అటొకటి ఇటొకటి వచ్చింది. సో ఇంకా వాటిలోనే అడ్జస్ట్ అయితే వెళ్ళిపోతున్నాము చిన్నపిల్లతోని. ఏం చేస్తాం, టైం అలా ఉంటుంది. వేరే సీట్లు కూడా ఇంకా మాకు దొరకలేదు, ఇంక ఇవ్వలేదు. సో ఇలాగా ఆ 2 సీట్లలోనే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఇలా కూడా ఉంటుంది అనమాట అని తెలిసింది. ట్రైన్ అయితే చాలా అంటే చాలా లేట్ చేస్తుంది. 5 అవర్స్ లేట్లో ఉంది. ఇంటికి ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు ఏంటో తెలియట్లేదు. వర్షం అయితే చాలా వస్తుందంట. సో చూడాలి, లెట్స్ సీ. మా భోజనాలు గట్ట అయిపోయాయి కాబట్టి ఓకే. ఇప్పుడు నైట్ భోజనం కోసం చూడాల్సి వస్తుంది. టైం ఎంత అవుతుందో చూడాలి. కావాల్సిందే ఏంటప్పది? చికెన్ ఏంటి చెప్పు? చికెన్ సామర్లకోట ట్రైన్ దిగేసి ఆటో ఎక్కించి స్వీట్ కార్న్ తీసుకొని తింటూ వెళ్ళిపోతున్నాం ఇంటికి. అంతే. బాగుందా చికెన్? బాగుందా? చల్లచల్లని వర్షంలో వేడివేడి స్వీట్ కార్న్ అయితే తింటున్నాము. ఇప్పుడు మళ్ళీ ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. సీతాఫలాలు సీతాఫలాలు అయితే తీసుకుంటున్నాము. సో దారంతా ఏ ఫ్రూట్స్ కనిపిస్తే ఆ ఫ్రూట్స్ తీసుకోవడం, తినేయడం కదమ్మా. అంతే అంతే. మా స్వేచ్ఛ చూడండి ఎంత ఇష్టంగా తింటుందో స్వీట్ కార్న్. బాగుందా? నచ్చిందా? జర్నీలో ఏం కనిపిస్తే అవి కొనుక్కొని తినేస్తూ ఉండాలి. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందుకని ఇంటికి వెళ్ళి వంట చేసుకునే ఓపిక లేక ఇంకా బిర్యానీ అయితే తీసుకున్నామండి. గొల్లపాలెం బిర్యానీ చాలా ఫేమస్ అక్కడ. సో అందుకని అవి అయితే తీసుకున్నాము. సో ఇంక ఇంటికి రాగానే అయితే ఇంకా ఓపెన్ చేసి ఇంకైతే తినేసాము. ఇంకా వంట చేసుకునే టైం లేదు కదా, ఇంకా హ్యాపీగా అయితే బిర్యానీ ఎంజాయ్ చేస్తాము. సో ఇలా జరిగింది మా ప్రయాణం అంతా అయితే. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. సో మా వీడియో పూర్తిగా చూసినందుకు మీకు అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. మా వీడియోని సపోర్ట్ చేయండి.
ఇంకైతే మా పాప బాయ్ చెప్పేస్తుంది.